ఏళ్ళబోతే తదుపరి ఏకాదశికి వచ్చిరాని మాటలతో కూడా సత్సంగా ఎందుకు అంటే ఎక్కువ భావంగా ఏముంటుందో అదే భావం చేత మనం బాగుపడతాము. వచ్చిరాని మాటలతో కూడా సత్సంగా జరిగింది. దాని వలన ఎంత ఉపయోగం అవుతుంది అంటే ఆ మహానికి కూడా ఇక్కడే వచ్చి ఈ భవానంద స్వామి దగ్గర పుస్తకం వస్తే పిల్లలు పడి ఇట్లా ఒక అడవిలో పడిపోయిందట. పడిపోయి కూడా ఆయన ఇట్లా చదువుతుంది. ఆ జ్ఞానం ఏంటంటే అయితే సప్తపురులను స్థాపించు. ఏడు పురాలు ఉంటాయి. మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయిన 7 పురాలు ఉన్నాయన్నమాట. కాశీ ఉంది, పండరిపురం కాదు అందులో. కానీ బృందావనం, తర్వాత ఉజ్జయిని, తర్వాత కంచి, ఋషికేశు, ద్వారక, అయోధ్య, ఈ 7 పురాలు ఉన్నాయన్నమాట. ఈ 7 పురాలలో వారు ఆశ్రమాలు స్థాపించి చిన్నగా రూమ్ లాగా తీసుకొని అక్కడ భజన చేయించారు అన్నప్పుడు వారు ఉన్నప్పుడు చేయించారు. ఇప్పుడు కూడా కొంచెం కొనసాగుతున్నాయి, కొంచెము కొనసాగలేదు. వారు ఎంత కష్టపడ్డరు. వారు ఎట్లంటే మొదట నిరుపేదం, వారు ఎక్కువ ఆదాయం ఉన్నది కాదు. వాళ్ళు తల్లిదండ్రులు అమ్మేసి ఆశ్రమం స్థాపించారు. ఎల్లారెడ్డిపేటలో ఆశ్రమం కట్టారు. తనకు బయట ఎక్కడ భూములు జాగలేదు, ఉన్నదంతా అమ్మేసి ఆశ్రమం కట్టారు. ఆశ్రమాన్ని కట్టి అంతకుముందు ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాడు. అంటే ముందుగానే తన ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఏం చేసిందంటే అందరూ ఇంతో అంతో లంచాలు తీసుకునే అలవాట్లు ఉంటాయి కదా, అలవాటు వరకు లేకుండా అన్నమాట. అలవాటు లేకుండా ప్రపంచం అంతా అట్లనే ఉంది కదా. వీరు లంచం తీసుకోపోయేసరికి వీరి మీద ఒత్తిడి వచ్చిందనమాట. ఒత్తిడి వచ్చేసరికి నాకు ఈ ఉద్యోగం మాకు ఏమొద్దని రాజీనామా చేసిందనమాట. రాజీనామా చేసేసిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో 60 సంవత్సరాలకేమో పింఛన్ వచ్చేది ఉంటే 58 సంవత్సరాలకి వచ్చిందనమాట. వారు రాజీనామా చేసినప్పటికీ అప్పుడు వారికి పింఛన్ వచ్చింది. ఆ పింఛన్ పైసలతోనే ఆశ్రమాలను నడిపించారు. ఎన్నో ఆశ్రమాలలో ఒక్కొక్క ఆశ్రమంలో 12 గంటలు, ఒక్కొక్క ఆశ్రమంలో 11 గంటలు, ఇట్లా 8 ఆశ్రమాలను స్థాపించారు. మొదటిదేమో ఎల్లారెడ్డిపేట మొదటిది, తర్వాత పండరిపురం, తర్వాత 8 ఆశ్రమాలు, తర్వాత వేములవాడ, ఇవన్నీ కలిపితే 10 ఆశ్రమాలు నిర్వహించారన్నమాట. వారు ఉన్నంతసేపు ఏ లోటు లేకుండా ఇంతో అంత మంచిగా జరిగింది. ఆ తర్వాత అవి కొంచెం అట్లా నడుస్తున్నాయి. వారు సత్సంగం చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్పేవాళ్ళు అంటే, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే. మామూలుగా ఏం చేస్తారంటే ఎవరైనా ఆ సత్సంగాలు చెప్పేటుంటే, పెద్దలు ఏమైనా చెప్పేటుంటే ఈ పూజ చేసుకో, ఆ పూజ చేసుకో, ఈ వ్రతం చేసుకో, ఆ వ్రతం చేసుకున్నారు. ఇవన్నీ మంచివే, ఈ మంచివే. కానీ ఏమవుతుందంటే ఈ వ్రతాలు చేసుకుంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుందంటే ఆ పుణ్యంతో మన స్వర్గమా లేకపోతే వివిధ లోకాల వస్తాయి. అది కూడా బంధమే అని చెప్తుండే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బంగారు ఒకళ్ళకు తప్పు చేస్తే ఇనుప గొలుసులు వేసిరట, ఒక ఆయనకు బంగారు గొలుసులు వేసిరట. ఇనుప గొలుసులైనా గదే బంధం, బంగారు గొలుసులైనా గదే బంధం. బంధం అయితే తప్పనిసరే కదా. బేడీలు అయితే గవే కదా. బేడీలు బంగారు అయితే ఇనుప అయితే తీసుకుపోయి జైల్లో పెట్టుడే కదా. అట్లా అన్నప్పుడు మనం పుణ్యం చేస్తే కూడా అది కూడా బంధమే అవుతుంది. మనం ఆత్మలం బాగా చెప్తుండే, ఎక్కువ ఇదే చెప్తున్నాం. మనం ఆత్మలం, పరమాత్మ నుంచి వచ్చినాం. ముద్ద ఇంత గుమ్మడికాయ బంగారం నుంచి ఇంతంత పిసరు తీస్తే ఈ గుమ్మడికాయ బంగారంలో ఏం ఉన్నదో అదే కూడా ఆ పిసరంతా అదే కూడా ఉంటుంది కదా. అట్లా మనము గుమ్మడికాయంత బంగారం దేవుడు అయితే మనమేమో పిసరంతం అన్నమాట. ఈ ఆత్మలం మనం అందరము తొందరగా బాగుపడాలంటే మనం ఆత్మలం అనుకొని ఈ రక సేవ చేయాలన్నమాట. భక్తి చేయొచ్చు. ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి. పుణ్యం ఏదైనా వ్రతం చేసుకుంటే కొంత పుణ్యము, నామం చేస్తే కొంత పుణ్యం, ఇవన్నీ కరెక్టే. కానీ తొందరగా బాగుపడాలంటే ఏంటిది అనే విషయం చెప్తున్నాను అన్నమాట. అయితే దీంట్లో ఒక కథ చెప్పిండు మాకు, చెప్పిన కథని. అయితే ఒక 2 భక్తులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
సాధన చేయడానికి పోతారు. సాధన చేయడానికి పోయి ఏం చేస్తారంటే అడవిలోకి పోతారు. అడవిలోకి పోయి ఒక ఆయన ఏం చేస్తారంటే మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. మర్రి చెట్టు కింద కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటుంటాడు. ఇంకో ఆయన ఏం చేస్తాడంటే చింత చెట్టు కింద కూర్చుంటాడు. చింత చెట్టు కింద కూర్చుండి తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకుంటుంటే కొద్ది రోజులు సాధన జరిగిన తర్వాత ఆ మార్గంలో నారదుడు పోతుంటాడు. నారదుడు పోతుంటే ఏంది నాయన ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాను అంటే నేను భగవంతుడి కోసం తపస్సు చేసుకుంటున్నా అని మర్రి చెట్టు కింద అయినా ఉన్నాయన అన్నాడు. అట్లనే చింత చెట్టు కింద ఉన్నాయన కూడా భగవంతుడి కోసం తపస్సు చేసుకుంటున్నాను. మర్రి చెట్టు కింద ఉన్నాయన ఏమన్నాడు, నారదుల వారు మీరు విష్ణువు దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి, నారాయణ దగ్గరికి ఎప్పుడు పోతారు వస్తారు కదా, మీరు గొప్ప భక్తులు కదా, నాదొక విన్నపం చెప్పుర్రి అక్కడ అని అడుగుతాడట. ఏంటిదయ్యా అంటే నాకు ఎన్ని సంవత్సరాలకు దేవుని ప్రత్యక్షమవుతాడు నాకు అని ఒక విషయం అడిగిరమ్మా అని. మర్రి చెట్టు కింద ఆయన ఉన్నాయన అదే మాట అన్నాడు, చింత చెట్టు కింద ఉన్నాయన కూడా అదే మాట అన్నాడు. అన్న తర్వాత ఇద్దరు విషయం తీసుకొని అక్కడ పోయిన తర్వాత నారాయణమూర్తిని అడిగిందనమాట. మరి మర్రి చెట్టు కింద ఆయన ఉన్నాడు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఏమడిగిందంటే నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం అవుతావు అని అడిగిండు అని అంటే ఆ మర్రి చెట్టుకి అయితే ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం అవుతా అని చెప్పమని అంటారు. సరే అని ఆయన ఒప్పుకుంటారు. మళ్ళీ చింత చెట్టు కింద ఆయనకి ఏం చెప్తావు అంటే చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలకు నేను ఆయనకు ప్రత్యక్షం అవుతా అని చెప్పమని అంటాడు. సరే అని మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చెప్తాడు అన్నట్టు. అదే మార్గంలో పోతుంటే మర్రి చెట్టు కింద ఆయన ఉన్నాయని అడుగుతాడు అన్నట్టు. నా విన్నపం చెప్పిన నారదుల వారు అని అంటే చెప్పిన అయ్యా అని అంటే మరి ఏమన్నాడు నారాయణుడు అంటే ఈ మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలకు నేను ప్రత్యక్షమవుతా అని అన్నాడు. మర్రి చెట్టు చూస్తే గిన్నె ఆకులు ఉన్నాయి, గిన్నె ఆకుల దాకా నేను తపస్సు చేయన్నా, నేను చేయని చెల్ల దులుపుకుంటాడు, భుజం చేసుకుంటూ పోతాడు. ఇంకో ఆయన ఏం చేస్తాడు, చింత చెట్టు కింద కూర్చున్న ఆయన. చింత చెట్టు కింద చూసిన ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మరి నారాయణమూర్తి ఏమన్నాడు నారదుల వారు అంటే దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకుల తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత నీకు ప్రత్యక్షమవుతాడు అని అంటే అయితే ఏం చేస్తాడు, నా విన్నపం అయితే దేవునికి ముట్టింది. ఇంత చెట్టు కాదు, ఇటువంటి 3 చెట్లు అయినా సరే నాకు దేవుడు ఎట్లయితే ప్రత్యక్షం అవుతా అని అన్నాడు. నా మాట అయితే ఆయనకు ముట్టింది. ఆయన వచ్చుడు ఎంతసీర అయినా వచ్చినా నేను ఇదే పైన చేసుకుంటా, రాకున్నా పైననే చేసుకుంటా అని సంతోషపడి ఎగిరి గంతేస్తాడట. ఎగిరి గంతేస్తుంటే అప్పుడే ప్రత్యక్షమవుతాడట. ఈయన ఏంటంటే ఈయన భావం తొందరగా చేరింది కాబట్టి అప్పుడే ప్రత్యక్షమై అంటాడట, మీరు ఈ చింత చెట్టు ఆకులు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, అంత సంవత్సరాల తర్వాత నాకు ప్రత్యక్షమైతే అన్నారట. మరి ఇప్పుడే వెంటనే ఇద్దరు ప్రత్యక్షమయ్యేది నాకంటే భావం తద్భవతి. నువ్వు ఎంత తొందరగా మనము దేవుని చేరుకోవడానికి మన అజ్ఞానమే అడ్డు. మనకు దేవునికి భేదం లేదు అసలు. తెలుసుకుంటే ఆయన ఆత్మని తల్లికి బిడ్డకు భేదం లేనట్టు దేవునికి మనకు భేదం లేదు. దేవుడు మనం ఒకటే, కానీ మధ్యలో అజ్ఞానం అనే గోడ ఒకటి అడ్డం ఉందన్నమాట. ఈ గోడను మనం తొలగించుకోవాలి. మనసు అనే గోడ ఉంటుంది. దీని నుంచి మనం సంసారంలో బాగా రమ్మింపబడి ఉండదన్నమాట. ఇది పక్కకు జరుపుకుంటే భగవంతుడు పక్కకే. ఇప్పుడు మన ఒక 2 గదులల్లో ఒక గదిలో దేవుడు, ఒక గదిలో మనం ఉన్నాం, పక్కకే ఉన్నాడు. అసలు దేవుడు లేనిది ఏది నడవదు. మనం దేవుడు ఉంటేనే ఇక్కడ దాకా వచ్చినామంటే కూడా దేవుడు మనలో ఉంటేనే మనం వచ్చినాం. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట అజ్ఞానం చేత. ఈ అజ్ఞానం అనే ఆవరణ పక్కకు జరిగితే వెంటనే మన దేవుడికి ప్రత్యక్షం. అసలు దేవునికి నీకు భేదమే లేదంటారు పెద్దలు చెప్పేవాళ్ళంతా. దేవునికి నీకు భేదమే లేదు, కాకపోతే నువ్వు తెలుసుకుంటలేదు. మహాత్ములు ఏమో తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేక చిక్కుల పడిపోతున్నామని మనకు బాగా చెప్తుండే అనమాట. అయ్యా ఎక్కువ ఇదే సత్సంగాలు చెప్తుండే. లేకుంటే నువ్వు ఈ వ్రతం చేసుకో, ఆ వ్రతం చేసుకో ఉండని అనుకుంటాడట. సీఎం అవుతా మంచిగా ఉండని అనుకుంటే అయితే సీఎం అవుతాడట. సీఎం అయినాక కొన్ని రోజులకు మళ్ళీ సీఎం కంటే పెద్దది ఇంకా పిఎం ఉంది కదా, పిఎం కావాలనుకుంటాడట. మళ్ళీ పిఎం అవుతాడట. పిఎం అయినాక నేను పిఎం అయితే ఓన్లీ ఒక్క రాష్ట్రాన్ని వెళ్తా, ఇంకా పిఎం కంటే ఎక్కువ పెద్దగా మీదికి చూస్తే పెద్ద ఆకాశం ఉంది, ఆకాశం అంతా ఉంటుంది కదా, నేను ఆకాశం కావాలనుకుంటాడట. ఆకాశం కావాలనుకున్నాక ఆకాశం అవుతాడట. అయినాక మళ్ళీ
నా ఆకాశం అయినాక కొన్ని రోజులకు ఆకాశాన్ని కప్పే మబ్బులు కూడా ఉన్నాయి, ఇంత పెద్ద ఆకాశాన్ని కప్పుతున్నాయి, ఇంకా మబ్బులు అయితే మంచిగా ఉంటుందని మళ్ళీ మబ్బులు కావాలనుకుంటారట. మబ్బులు అయినాక మబ్బులకైనాక గాలి వస్తుందట, పెద్ద గాలి వస్తుందట. ఈ మబ్బులు అయితే ఓన్లీ ఆకాశాన్ని కప్పుకుంటే గాలి అయితే మొత్తం అందరికీ సహాయం చేస్తుందని గాలి కావాలనుకుంటాడట. మళ్ళీ గాలి అవుతుందట. గాలి అయినాక కొన్ని రోజులకు నేను ఇంత గాలి పెడుతున్నా, అన్నీ కదులుతున్నాయి, ఒక బండనైతే కదులుతలేదు, బండ కావాలనుకుంటాను. మళ్ళీ బండ అయినాక కొన్ని రోజులకు ఇంత మంచిగా బండ అయిందట. బండ అయినాక మళ్ళీ బండని ఇంత మంచిగా ఎక్కేటైనా ఇంకొకడు ఉన్నాడు. బండని నేనే ఏం చేయలేకపోయినా శిల్పికి అంత మంచిగా ఎక్కుతుంది కదా అనేసి శిల్పి అవుతాడట. శిల్పి అయినాక మళ్ళీ శిల్పి అయితే చెయ్యిలను వస్తాయి, అవిటిని కొట్టుకుంటూ ఉండాలి అని మళ్ళీ కిందికి చూసేసరికి ఒక ఆయన నడుచుకుంటూ పోతాడట. నడుచుకుంటూ పోతే మళ్ళీ నేను ఇక డైరెక్ట్ అట్లా నడుచుకుంటూ పోతాడే మంచి ఉంటుందని మళ్ళీ ఆయన బాధసారే అయింది. రాజా రామచంద్ర భగవానికి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి దేవుడిని ప్రత్యక్షం కావాలని కోరుకుంటాడు. ఒక 1000 సంవత్సరాలు అట్లా తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీకేం కావాలి అని దేవుడు కోరుకోమని అంటే ఆయన ఏమంటాడు, నేనేం ముట్టుకున్నా అది బంగారమై కూర్చోవాలని కోరుకుంటాడు. ఆయన దేవుడు ప్రసాదిస్తాడు. సరే అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి తన పిల్లలైనా తన ఫ్యామిలీ అయినా అంటే చాలా ఇష్టం. అయినా పోయిన తర్వాత సంతోషంతో నాకు ఏది కోరుకున్నా బంగారం అవుతుంది అని చెప్పేసి ఆ సంతోషంలో పోయి వాళ్ళ కొడుకుని ముట్టుకుంటారు. కొడుకుని ముట్టుకుంటే కొడుకు బంగారం అయిపోతాడు. మళ్ళీ తర్వాత తనకి బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత అన్నం తిందామని అన్నం ముట్టుకున్నా కూడా అన్నం కూడా బంగారం అవుతుంది. వాటర్ తాగుదామని వాటర్ తాగినా కూడా బంగారం అయిపోతుంది. అట్లా మనం ఏదైనా ఒక కోరిక కోరుకునే ముందు దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అని ఆలోచించి ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి.
నిజంగా మనకు భగవంతుడు కనబడేది ఏం కావాలి అంటే ఏమవుతాం? ఎప్పుడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అపారమైన ఐశ్వర్యం ఉండాలి, ఇంకా మన పిల్లల పది అది కప్పుర్రి, శాల్వా కప్పుర్రి. అది చేతిలో ఇచ్చి ప్రసాదం. అదే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ కవరికి తిరుగుతుంటే పోతాయి. అయ్యా. పెట్టుకోండి పెట్టుకోండి అక్కడనే కూర్చోరు. ఇట్లా పని చేస్తాం.